ప్రభువైన యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. మరొకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి మనము యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని కొనసాగిద్దాం. అయితే పోయినసారి మనము మొదటి 12 వచనాలు ధ్యానించడం జరిగింది. అందులో 11వ వచనం మినహా అన్ని వచనాలకి మనం వివరణ చెప్పుకున్నాము. కాబట్టి ఈరోజు మళ్ళీ 11వ వచనం నుండి మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అయితే అంతకంటే ముందు ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ యొక్క సందర్భం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాత్రి వేళ ఒక పరిసయ్యుడు ఆయన్ని కలుసుకోవడానికి, ఆయనతో సంభాషించడానికి రహస్యంగా వచ్చినట్టుగా మనము పోయినసారి చూసాము. అతని పేరు అందరికి జ్ఞాపకం ఉంది కదా, నికోదేము అనేటటువంటి ఒక అధికారి, ఇశ్రాయేలులో బోధకుడుగా ఉన్నటువంటి ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభుని రాత్రి వేళలో కలుసుకోవడానికి వచ్చాడు. ఒక గొప్ప ఒప్పుకోలు చేశాడు. నువ్వు దేవుని వద్ద నుండి పంపబడిన బోధకుడు అని మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు చేసే పనులు దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి గొప్ప ఒప్పుకోలు అతను చేయడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు అతనికి చెప్పినటువంటి సంగతులు అతనికి మాత్రమే కాదు, అందరికీ వర్తించేటటువంటి మాటలుగా వాటిని చెప్పాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాం. ఎందుకనంటే 3వ వచనంలో ప్రభు చెప్తున్నాడు కదా, ఒక్కడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు, పరలోక రాజ్యాన్ని చూడలేడు అన్నటువంటి మాట. నికోదేము నువ్వు తిరిగి జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూడలేవు అని చెప్పట్లేదు, అతనికి మాత్రమే వ్యక్తిగతంగా చెప్పట్లేదు. ఎవరైనా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, ఎవరైనా పరలోక రాజ్యాన్ని చూడాలంటే వారు ఖచ్చితంగా కొత్తగా జన్మించాలి అన్నటువంటి సత్యాన్ని ప్రభు బోధిస్తున్నట్టుగా మనం గమనించాం. ఈ కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటో కూడా మనం పోయిన వారం చూసాము. నికోదేముకి అర్థం కాలేదు. అతను సహజ జన్మ గురించి లేదా శారీరక జన్మ గురించే మాట్లాడుతున్నట్టుగా దాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ అది శరీర సంబంధమైనటువంటి మాట కాదు, ఆత్మీయమైనటువంటి భావంలో ప్రభు దాని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఆయనే ఇచ్చినటువంటి వివరణలో మనం చూసాం. అంటే 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నాడు, శరీర మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అని. అంటే నువ్వు కొత్తగా జన్మించాలని ప్రభు చెప్పినప్పుడు నువ్వు ఆత్మీయంగా మళ్ళీ పుట్టాలి. అయితే ఈ పుట్టుక అనేది నీ వల్ల జరిగేది కాదు, ఆత్మ మూలంగా జరిగేటటువంటి కార్యం. నువ్వేదో ప్రయత్నిస్తే, నువ్వేదో ప్రయాసపడితే, నువ్వేదో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి మంచితనాన్ని బట్టి కలిగేటటువంటిది కాదు. ఇది ఆత్మ చేసేటటువంటి కార్యం, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో జరిగించేటటువంటి కార్యం అన్నటువంటి మాట గురించి ప్రభు చెప్తూ 7వ వచనంలో నువ్వు కొత్తగా జన్మించాలని నీకు నేను చెప్పిన విషయాన్ని బట్టి ఆశ్చర్యపోవద్దు అని అంటున్నాడు కదా, ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు? ఎందుకంటే ఇది నిజంగా ఆశ్చర్యపరిచేటటువంటి సిద్ధాంతం ఎవరినైనా కూడా. ఎందుకంటే సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, మేము సరిగ్గా ఉంటే, మంచి పనులు చేస్తే, దేవునికి ప్రీతికరమైనటువంటి కొన్ని కార్యాలు చేస్తే దాన్ని బట్టి మేము రక్షింపబడతాము, దాన్ని బట్టి మాకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది, లేదా మనము నీతిని సంపాదించుకోగలము, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడగలము అన్నటువంటి అభిప్రాయంలో మానవులు సహజంగా ఉంటారు. ప్రత్యేకంగా ఈ పరిసయ్యుడితో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులకు ఉన్నటువంటి అవగాహన ఏంటో మనం చూసాం ఆల్రెడీ. యూదులు పరిసయ్యులు ఏమనుకునే వాళ్ళంటే, మేము అబ్రహాం సంతానం కాబట్టి మేము దేవుని రాజ్యానికి హక్కుదారులమని అనుకున్నారు, లేకపోతే మేము మోషే శిష్యులము, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారం కాబట్టి మాకు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే హక్కు ఉంది అని అనుకున్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించవు అని చెప్పగానే అది ఆశ్చర్యపరిచేటటువంటి విషయం వాళ్ళని. అదేంటి, ఇప్పటివరకు మేము పరలోక రాజ్యానికి హక్కుదారులం అనుకున్నాం, ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి మేము ప్రవేశించాలంటే ఇంకా ఏదో జరగాలని చెప్తున్నాడు ఏంటి? అది కూడా మా ప్రమేయం లేకుండా, మాతో సంబంధం లేకుండా ఏదో జరిగితేనే మేము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామనే కొత్త సిద్ధాంతాన్ని ఎందుకు బోధిస్తున్నాడు అని ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం ఉంది. సో అది ఆ పరిసయ్యుడి విషయంలో మాత్రమే కాదు, ఈ మాటలు చదువుతున్నటువంటి ఎవరి విషయంలో అయినా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా పతనమైనటువంటి ఒక మానవుడు తన సహజ ప్రవృత్తిలో ఏమనుకుంటాడంటే, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి నేనే ఏదైనా చేయగలనని అనుకుంటాడు. పతనమైన ఆదంలోనే ఆ వైఖరి కనబడింది కదా మనకి. పతనమైన వెంటనే తను దిగంబరిగా ఉన్నాడు అని గుర్తించిన వెంటనే ఏం చేశాడు, తనంతట తానే ఏవో తన దిగంబరత్వాన్ని కప్పుకునేటటువంటి ఏర్పాట్లు ఏవో చూసుకున్నాడు. కానీ దేవుని స్వరం విన్నప్పుడు అతనికి ఏమర్థమైంది? అది సరిపోలేదు. తన దేవుని స్వరం విన్నప్పుడు అది సరిపోలేదు. తను ఎంత కష్టపడి తన దిగంబరత్వాన్ని కప్పుకునే ప్రయత్నం చేసినా అది చాలదు, దేవుని ఎదుట ఇంకా దిగంబరిగానే ఉన్నాడనేటువంటి విషయాన్ని చూశాడు, దాక్కున్నాడు కదా. మానవుడి సహజ ప్రవృత్తి అప్పటి నుంచి అలాగే ఉంది. నేనే చేసుకోగలను, నేను చూసుకోగలను అని అనుకుంటాడు మానవుడు. కానీ నిజంగా దేవుని స్వరం విని
నువ్వు ఉన్న స్థితిని నీకు చూపించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. అందుకే నువ్వు ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు నికోదేముతో. ఇది జరగాల్సిన విషయమే, లేకపోతే ఎవరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా నొక్కి చెప్తా ఉన్నాడు అన్నమాట. అది చెప్తూ ఏమంటున్నాడు అని అంటే, పరిశుద్ధాత్మ కార్యాన్ని గాలితో పోలుస్తున్నాడు కదా. గాలి తనకి ఇష్టమైన చోట విసురును, నువ్వు దాని స్వరాన్ని వింటావే కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మమూలంగా పుట్టిన ప్రతివాడును అలాగే ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ చేసేటటువంటి ఈ కార్యం మర్మయుక్తమైనది, ఆయన అంతరంగంలో రహస్యంగా జరిగించేటటువంటి కార్యం ఇది. కాబట్టి అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి విషయాలు ఎవరు తెలుసుకోలేరు. కానీ జరిగిందా లేదా అన్నటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా నిర్ధారించుకునే అవకాశం ఉంది. గాలి వీస్తుందా లేదా అనేది ఎలాగైతే మనం అనుభవంతో లేదా అది పుట్టించే ప్రభావాలతో లేదా దాని శబ్దాన్ని విని మనం ఎలా అయితే తెలుసుకుంటామో, గాలి శబ్దాన్ని విని గాలి ఉందని ఎలాగైతే తెలుసుకుంటామో, అలాగే పరిశుద్ధాత్మ ఒక ఆత్మ విషయంలో కార్యం చేశాడా లేదా, ఆ ఆత్మ తిరిగి జన్మించేటటువంటి కార్యాన్ని, కొత్తగా జన్మించేటటువంటి కార్యాన్ని ఒక వ్యక్తి అంతరంగంలో జరిగించాడా లేదా అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దానివల్ల కలుగజేసేటటువంటి ప్రభావాల్ని బట్టి మనం తెలుసుకోగలుగుతామని మనం మాట్లాడుకున్నాం కదా. ఇది చెప్తూ నిజంగానే నికోదేము ఆశ్చర్యపోతున్నటువంటి ఆ వచనాన్ని మనం చూసాం 9వ వచనంలో కదా. ఏమంటున్నాడు, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు అని అడుగుతున్నాడు కదా. ఆశ్చర్యపడే టోన్ కనబడుతుందా అక్కడ? ఉంది కదా. ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోద్దని చెప్పినా ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, అసలు ఇదంతా ఎలా సాధ్యమని అడుగుతున్నాడు. అయితే అది అర్థం కాక మాత్రమే అడిగినటువంటి ప్రశ్న కాదు. అప్పటి వరకు అంటే తర్వాత మనం చూసాం నికోదేములో గొప్ప పరివర్తన జరిగింది. ప్రభు చెప్పినటువంటి ఈ సందేశము అతనిలో పరివర్తన తీసుకురావడానికి బీజంగా పరిణమిల్లింది అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ ఈ సమయంలో అతను అవిశ్వాసిగా ఉన్నాడు, ఇంకా సత్యాన్ని విని ఆశ్చర్యపోయేటటువంటి స్థితిలోనే ఉన్నాడు కదా. అందుకే ప్రభు ఆ మాటలు చెప్పాడు. నిజంగానే అతను ఆశ్చర్యపోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంతేకాకుండా నువ్వు ఇశ్రాయేల్లో బోధకుడుగా ఉండి ఈ సంగతులు నీకు తెలియదా అనే గద్దింపును ప్రభు దగ్గర నుండి అతను వినాల్సి వచ్చింది. అంటే ఇశ్రాయేల్లో ఒక బోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అసలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాల్ని నికోదేము ఎప్పుడూ ఆలోచించలేదు. అతనే ఆలోచించలేదంటే అలాంటి సత్యాన్ని ఎప్పుడు కూడా అతను బోధించి ఉండే అవకాశమే లేదు. అతను కొత్తగా వింటున్నాడు, అతనే ఆశ్చర్యపోతున్నాడు ఆ విషయాన్ని విని అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో కాబట్టి ఈ సన్నివేశం అంతట్లో నుండి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే కొత్తగా జన్మించాలి. అయితే ఇది సహజంగా ఎవరికి తెలిసినటువంటి సిద్ధాంతం కాదు, దేవుడే స్వయంగా బోధిస్తే తెలిసినటువంటి సత్యం. అలాగే ఇది సహజంగా ఎవరు వారి ప్రయాస వల్ల, వారి ప్రయత్నం వల్ల సంపాదించుకోగలిగేటటువంటి ఆధిక్యత కాదు. ఈ కొత్తగా జన్మించడం అనేది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో జరిగించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యం అనే సత్యాన్ని ఈ నరేటివ్ అంతట్లో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. అయితే ఎందుకు నికోదేము అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అంటే, అతని అవిశ్వాసాన్ని బట్టే అర్థం చేసుకోలేకపోతున్నాడు అనేది ప్రభు మాటల్లో మనకు అర్థమవుతోంది. ఎందుకంటే నువ్వు ఇశ్రాయేల్లో బోధకుడుగా ఉండి ఈ సంగతులు నీకు తెలియదా అని అతని అజ్ఞానం విషయంలో మాత్రమే అతన్ని గద్దించట్లేదు, కానీ అతని అవిశ్వాసం విషయంలో కూడా అతన్ని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనంలో ఆ మాట చూసాం మనం కదా. ఏమంటున్నాడు 12వ వచనంలో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగు నమ్ముదురు? భూ సంబంధమైన విషయాలు ఏం చెప్పాడు ప్రభు అతనికి? భూ సంబంధమైన విషయాలు మీకు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే పరలోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారో అని అడుగుతున్నాడు. భూ సంబంధమైన విషయం ఏం చెప్పాడు? జన్మ గురించి మాట్లాడాడు కదా. జన్మ అనేది ఎక్కడ జరుగుతుంది? అది భూ సంబంధమైనది, భూమి మీద జరుగుతుంది. పరలోకంలో ఎవరు జన్మించరు. జన్మ అనేది పూర్తిగా భూ సంబంధమైనది. గాలి వీచడం అనేది పూర్తిగా భూ సంబంధమైనటువంటి ఒక విషయం. అయితే ఆ భూ సంబంధమైనటువంటి అలంకారాలతో నేను మీతో మాట్లాడుతున్నప్పుడే అర్థం కాకపోతే, విశ్వసించకపోతే, ఇక పరలోక సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటుకు సంబంధించి, దేవుని అధికారానికి సంబంధించి, దేవుడు చేసేటటువంటి కార్యము, దాని విధానాలని గురించి నేను మీతో మాట్లాడితే ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఎలా నమ్ముతారు దాన్ని? అంటే నీ భాషలో చెప్తుంటేనే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు దాన్ని, నీకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే. ఇక నీకు మించిన విషయాలు నేను చెప్తే ఎలా దాన్ని నమ్మగలుగుతావు, ఎలా అంగీకరించగలుగుతావు అన్నటువంటి గద్దింపు నికోదేమును ప్రభు ఈ విషయమై గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం స్పష్టంగా. ఓకే, సో ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. కానీ 11వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. 11వ వచనం అలాగే 13వ వచనం కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభు తాను ఇస్తున్నటువంటి బోధ ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి బోధ, దీని మూలం ఏంటి, దేని ఆధారంగా ఈ మాటలు చెప్తున్నాడు అన్నటువంటి విషయాల్ని ఆయనే స్వయంగా బయలుపరుస్తున్నాడు అనేది ఈ వచనంలో మనం చూడగలుగుతాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు నమ్మాలి ప్రభు చెప్పినటువంటి మాటల్ని, ఎందుకు నమ్మాలి అనేదానికి 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి.
ఒక కారణము మనం 11వ వచనంలో 13వ వచనంలో చదువుతున్నాం. ఏంటో చూడండి ఒకసారి. 11వ వచనం ఒకసారి చదవండి. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, ఇప్పటి వరకు నేను నువ్వు అని మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు మేము అంటున్నాడు యేసు ప్రభు కదా. గమనిస్తున్నారా? అది మేము మీరు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు కదా. సడన్లీ దర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద నంబర్. బట్ అగైన్ మేము ఎరిగిన సంగతులనే చెప్తున్నాము, అలాగే మేము చూసిన వాటి గురించే సాక్ష్యం ఇస్తున్నాము. అయినా మా సాక్ష్యాన్ని మీరు అంగీకరించారని నేను నిశ్చయంగా నీతో చెప్తున్నాను. మళ్ళీ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద పర్సన్ వేర్ కదా. అంటే ఇక్కడ మా ఎవరు, మేము ఎవరు, మీరెవరు? అపోస్తలులకు కూడా తెలియదు ఈ విషయాలు. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడిప్పుడే శిష్యులు అయ్యారు. అయితే ప్రవక్తలు అని ఒకవేళ అనుకుంటే అపోస్తలు అని మీరు చెప్పారు. అపోస్తలు అంటే వాళ్ళు ఇప్పుడే శిష్యులు అయ్యారు, వాళ్ళు ఇంకా అపోస్తలు కూడా కాలేదు. ఇంకా వాళ్ళు ప్రభు దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళు కూడా బహుశా నికోదేముతో పాటు ఈ మాటలు విని అక్కడ నిలబడి ఆశ్చర్యపోతున్నారేమో, మనకు తెలియదు. బహుశా మొదటిసారి వాళ్ళు కూడా వింటున్నారేమో ఈ మాటలు, వి డోంట్ నో కదా. కానీ వాళ్ళు మాత్రం మొన్ననే శిష్యులు అయ్యారు. వాళ్ళతో కలుపుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ ఎదుగుదలలో వాళ్ళు ఇంకా లేరు. సరే, ప్రవక్తలు అయి ఉండొచ్చు. ఆ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు, పాత నిబంధన ప్రవక్తల గురించి అని. అంటే ప్రవక్తలు వారికి ఎరిగినటువంటి సంగతులు, వారు చూసినటువంటి సంగతులు చెప్పలేదు. వారికి బయలుపరచబడినటువంటి సంగతులు చెప్పారు. అవి వారికి సొంతంగా తెలుసా? ప్రవక్తలకి వాళ్ళు ప్రకటించినటువంటి ఏ మాటలైనా ఎప్పుడైనా వాళ్ళు సొంతంగా గ్రహించినటువంటి మాటలా, లేకపోతే దేవుడు చూపిస్తే నేర్చుకున్నటువంటి విషయాలు అవి? దేవుడు చూపిస్తే, దేవుడు బయలుపరిస్తేనే వాళ్ళు చెప్పగలిగారు, అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడు బయలుపరిస్తే, దేవుడు చూపిస్తే ఆయన నేర్చుకోలేదు. ఆయన ఎరిగిన సంగతులు, ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఆయన చెప్తున్నాడు. ఆయనే చూసినటువంటి సంగతులు ఆయన చెప్తున్నాడు. ఎవరితో పాటు ఉండి చూశాడు ఆ విషయాలన్నీ కూడా? ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను. సో ఎక్కడ చూశాడు ఇవన్నీ కూడా? సో ఇక్కడ మేము అంటే ఎవరెవరు వచ్చారు ఇక్కడ? నేను, తండ్రి. నేను నా తండ్రి అన్నటువంటి మాటలు పదే పదే ఈ సువార్తలో మనం చూస్తాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నన్ను పంపిన నా తండ్రి సత్యవంతుడు, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు, మీరు ఆయన్ని ఎరుగరు అన్నటువంటి వాడు. అంటే నేను నా తండ్రి అన్నటువంటి భాష చాలాసార్లు చూసినాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మేము అని అన్నప్పుడు ఎవరు ఎరిగినటువంటి సంగతులు ఆయన చెప్తున్నాడు అంటే దేవునికే తెలిసినటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ప్రకటిస్తున్నాడు. మీరు నమ్మరు అని అన్నప్పుడు పరిసయ్యులు అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. మీరు అన్నటువంటి కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, నికోదేమో వచ్చి ప్రభు దగ్గరికి రాగానే ఒక ఒప్పుకోలు చేశాడు. ఏమన్నాడు? నీవు దేవుని వద్ద నుండి పంపబడిన బోధకుడని మేమెరుగుదు. మేమెవరు అంటే పరిసయ్యులందరికీ తెలుసు ఈ సంగతులు మానవ సహజంగా ఎవరు చేయగలిగినటువంటి విషయాలు కావు. ఈయన చేసేటటువంటి అద్భుతాలు ఒకవేళ ఎవరైనా నిజంగా చేయాలంటే దేవుని వద్ద నుండే పంపబడాలనే విషయం చాలామంది పరిసయ్యులకి తెలుసు. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించడానికి కానీ విశ్వాసంతో ఆయనకు లోబర్చుకోవడానికి కానీ ఇష్టపడట్లేదు. ఓకే, సో వాళ్ళ గురించి మాట్లాడుతూ మాకు తెలిసిన సంగతులు మేము చెప్తున్నాము, మేము చూసిన సంగతులనే సాక్ష్యం ఇస్తున్నాము. మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్తలలాగా నేను చెప్పట్లేదు, అధికారంతో చెప్తున్నాను. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఎవరో చెప్పినటువంటి మాటలు లేకపోతే నాకు బయలుపరచబడినటువంటి సంగతులు నేను చెప్పట్లేదు. నేనే స్వయంగా చూసినటువంటి మాటలు చెప్తున్నాను. సో ఈ సందర్భంలోనే అలా చెప్పగలగడానికి, అంటే ఆయనే ఎలా తెలుసుకున్నాడు, ఆయనే ఎలా చూశాడు ఈ పరలోక సంబంధమైనటువంటి విషయాలు అనడానికి 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు కారణం. చూడండి 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఓకే, ఇక్కడ మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. మనుష్య కుమారుడికి వివరణ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఈ వచనంలో మనుష్య కుమారుడు అన్నది యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడి నుండి దిగొచ్చాడు? పరలోకం నుండి దిగొచ్చినటువంటి నేనే పరలోకానికి ఎక్కిపోవడానికి కూడా అధికారం ఉంది, నాకే ఆ అధికారం ఉంది అని చెప్తున్నాడు. పరలోకం నుండి దిగొచ్చినటువంటి నేనే పరలోకానికి ఎక్కిపోయేటటువంటి అధికారం కూడా కలిగి ఉన్నాను అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనం? పరలోక సంబంధమైనటువంటి విషయాలను ఆయన నేరుగా చూశాడు,
నేరుగా ఆయనకు పరలోక సంబంధమైనటువంటి విషయాల గ్రహింపు ఉంది. ఆయనే స్వయంగా చూసినటువంటి, ఆయనకు స్వయంగా తెలిసినటువంటి సంగతులను ఆయన ప్రకటిస్తున్నాడు. ఇలా ఇంకెవరూ చేయలేదని అంటున్నాడు. పరలోకం నుండి ఎవరూ దిగి రాలేదు, పరలోకానికి ఎవరూ ఎక్కిపోలేదు. అంటే ఈ సంగతులు తెలియపరిచే విధంగా, ఈ సంగతుల్ని బయలుపరిచే విధంగా. అంటే మనం అక్షరాల్లో చూస్తే చాలామంది, ఇప్పుడు ఏలియా గురించి మనం చదువుతున్నాం, హానోకు గురించి చదువుతున్నాం. ఏం చదువుతున్నాం వాళ్ళ గురించి? వాళ్ళు దేవునితో నడిచి సజీవంగా ఎత్తబడినట్టుగా అట్లాంటి సాక్ష్యాలు వాళ్ళ గురించి మనం చదువుతున్నాం కదా. కానీ వాళ్ళు పరలోకానికి ఎక్కిపోయారని చెప్పడానికి ఆధారం కనపడట్లేదు. ఎందుకంటే పరలోకానికి ఎక్కిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటున్నాడు? మొట్టమొదటి పరలోకానికి ఆరోహణం అవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే మహిమ శరీరంతో మొదట పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. కాబట్టే పాత నిబంధన భక్తులు విశ్రాంతి తీసుకునేటటువంటి వేరొక స్థలం ఉండుండొచ్చు అన్నటువంటి ఆలోచన బలపరచడానికి ఇది ఒక వాక్య భాగం అయిందనమాట. ఎందుకంటే మొదట యేసుక్రీస్తు ప్రభువే పరలోకంలోనికి వెళ్ళాలి. కాకపోతే చనిపోయి చాలామంది తిరిగి వచ్చారు కదా, మళ్ళీ బ్రతికారు కదా. ఏలియా కాలంలో ఒక బాలుడు బతికినట్టుగా చూస్తున్నాము, ఎలీషా కాలంలో ఒక సైనికుడు బతికినట్టుగా చూస్తున్నాము. తర్వాత ప్రభు కాలంలోనే చాలామంది లేచారు. తర్వాత అపోస్తలుల కాలంలో కూడా చాలామంది వచ్చారు కదా, చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు కదా. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? మనుష్య కుమారుడు తప్ప ఎవరు పరలోకం నుండి దిగి రాలేదని చెప్తున్నాడు ఏంటి? పరలోకంలో ఉండి అక్కడ నుండి దిగొచ్చి మళ్ళీ అక్కడికి ఎక్కిపోయినటువంటి వ్యక్తి అంటూ యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరు. సో పరలోకంలో ఉండి, పరలోకమే తన నివాసంగా కలిగి ఉన్నటువంటి ప్రభువుకు తెలిసినటువంటి సంగతులు ఇంకెవరికి తెలిసి ఉండే అవకాశమే లేదు. ఒకవేళ తెలిసినా ఆ తెలిసినటువంటి సంగతులు చెప్పే విధంగా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. లాజరు ఇదే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఆయన తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమేమి చూశాడో, ఏమేమి విన్నాడో అవన్నీ ఏమైనా చెప్పాడా మనకి? అసలు పరలోకం నుండి తిరిగి వచ్చేటటువంటి, మేము పరలోకానికి వెళ్ళాము, అక్కడ 2 రోజులు ఉన్నాము, 3 రోజులు ఉన్నాము, అది చూసాము, ఇది చూసామని సాక్ష్యాలు ఇచ్చే వాళ్ళ పుస్తకాలు చాలా ఎక్కువైపోయాయి కదా ఈ మధ్యకాలంలో కదా. బెస్ట్ సెల్లర్స్ అవే. 90 Minutes in Heaven, జీసస్ కాల్స్. ఆయన సెవరల్ టైమ్స్ వెళ్ళారు, సెవరల్ టైమ్స్. పాతాళానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇవన్నీ కూడా ఉత్త కథలే అని మనకు ఎందుకు తెలుస్తుంది అని అంటే, పరలోకంలో ఉన్నటువంటి సంగతుల్ని అర్థం చేసుకొని వాటిని వెల్లడి చేసేటటువంటి, వాటిని బయలుపరిచేటటువంటి అధికారం కేవలం యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే ఉందని ఎవరు చెప్తున్నారు? ఆయనే స్వయంగా చెప్తున్నాడు. నేను తప్ప ఇంకెవరు పరలోకంలో ఉండి అక్కడ నుండి దిగొచ్చి మళ్ళీ అక్కడికి ఆరోహణమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంగతులు నాకులాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలా తెలియపరిచిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మనం గమనిస్తే లాజరు మాత్రమే కాదు, పౌలు కూడా దర్శన రూపకంగా పరలోకానికి వెళ్ళినటువంటి ఒక అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. ఓకే, వెళ్ళి అక్కడ చాలా విషయాలు విన్నాను నేనని చెప్పాడు. ఏమేమి విన్నాడో వచ్చి చెప్పాడా? ఏమేమి చూశాడో వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు? అవి చెప్పే అర్హత మనుషుడికి లేదు. అంటే పరలోకంలో ఏవైనా ఒకవేళ ఒక వ్యక్తి చూసినా సరే దాన్ని తీసుకొచ్చి వెల్లడి చేసేటటువంటి అధికారం అతనికి ఇవ్వబడలేదు. అది మనుష్య కుమారుడి వశంలో మాత్రమే ఉంది. కాబట్టి వాటిని వ్యక్తపరిచేటటువంటి సామర్థ్యం కూడా మానవుడికి ఉండదు. మానవ సామర్థ్యానికి మించిన విషయాలు అవి ఉంటాయి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రాఫెసీ. అంటే ఒక ప్రవక్తకు బయలుపరచడం ద్వారా ప్రవక్త ప్రకటించడం అనేది మామూలు విషయమే. కానీ సొంతంగా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళి, పరలోకంలోనే ఉండి అక్కడ నుండి దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి సంగతులు వెల్లడి చేసి పరలోకానికి ఎక్కిపోయినటువంటి వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు. ఓన్లీ హీ హ్యాస్ దట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నది పాయింట్ అక్కడ. నువ్వు ఇప్పుడు వరకు చదివినటువంటి ప్రవక్తల్లాగా కాదు, లేదా భవిష్యత్తులో చూడబోయేటటువంటి నా అపోస్తుల్లాగా కాదు. నేను మాత్రమే నీకు చెప్పగలిగేటటువంటి సంగతులు నిర్ధారణగా చెప్పగలను. మిగతా వాళ్ళందరికీ నేను బయలుపరిస్తే వాళ్ళు చెప్తారు. కానీ ఇది నేను స్వయంగా చూసినటువంటి విషయాలు, నాకు స్వయంగా తెలిసినటువంటి విషయాలు. కాబట్టి నేను చెప్పేటటువంటి సంగతులు సత్యం అని చెప్తున్నాడు. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు నేర్చుకున్నటువంటి విషయాలు చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడినటువంటి విషయాలు చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన మాట్లాడట్లేదు. కానీ ఆయన స్వయంగా చూసినటువంటి సంగతులు, స్వయంగా విన్నటువంటి సంగతులు, ఆయనే స్వయంగా ఎరిగినటువంటి సంగతుల్ని నికోదేముతో చెప్తున్నాడు.
అట్లాగే బైబిల్లో ఉన్నటువంటి బయలుపాటు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇచ్చినటువంటి బయలుపాటు. ఆయన వాక్యం ఇదంతా కూడా ఆయన ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి బయలుపాటు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తే, పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కొత్తగా జన్మించకపోతే అందులోకి ప్రవేశించారని చెప్తున్నాడు. సో ఈ మాటలన్నీ విని మీరు ఆశ్చర్యపోతారు అని అంటున్నాడు. ఇది మీరు అంగీకరించరు అని అంటున్నాడు. అవిశ్వాసాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు అవిశ్వాసాన్ని బట్టి. ఇదంతా కూడా మనం చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా, అంటే నికోదేము అనే దృశ్యంలో మనకు కనబడతా ఉంది. లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా అట్లాగే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా చెప్తే ఎవరు నమ్మరు. ఇవన్నీ చెప్తే అందరూ ఆశ్చర్యపోయేటటువంటి స్థితిలో ఉన్నారు. పైగా ఈరోజు ఏమడుగుతున్నారు అని అంటే, అసలు పరలోకం ఉందని నరకం ఉందని ఎవరు చూసి వచ్చారండి? ఎవరైనా చచ్చిపోయి తిరిగి వచ్చారా మళ్ళీ మనకు చెప్పడానికి, ఆ విషయాలు నిర్ధారించడానికి? యేసుప్రభు ఏమన్నాడు? ఒకవేళ చచ్చిపోయి ఒక వ్యక్తి తిరిగి వచ్చినా కూడా వాళ్ళు నమ్మరు. ఇది కేవలం ఒక సాకుగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అవిశ్వాసం వల్ల అవిశ్వాసాన్ని సమర్థించుకోవడానికి చాలా సాకులు ఎలాగైతే కలుగుతాయో అట్లా కలిగినటువంటి ఒక సాకు ఇది కూడా. అవిశ్వాసాన్ని సమర్థించుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, దానికి జవాబుగా ఆయన ఏమంటున్నాడంటే, అంటే ఎవరు చూసి వచ్చారు, పరలోకం ఉందో నరకం ఉందో ఎవరు నిర్ధారించారు, ఎవరికి అవగాహన ఉంది దీని గురించి అన్నటువంటి ప్రశ్నలకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అని అంటే, నేను అక్కడే ఉండి అక్కడి నుండి దిగొచ్చి ఈ సంగతులు నీకు చెప్తున్నాను. నేను స్వయంగా తెలిసినటువంటి సంగతులు నీకు చెప్తున్నాను, కాబట్టి ఇవి నమ్మశక్యమైనవి, అయినా నువ్వు నమ్మవు దాన్ని అని అంటున్నాడు. ఇది సాధారణంగా ఎవరైనా చెప్పుకోగలిగేటటువంటి మాటనే కదా అని అంటే, ఎవరైనా చెప్పుకోగలరు. ఆ చెప్పుకోవడం చాలా సులభమే ఆ మాటలు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి క్రియలు చూసి ఒప్పింపబడి ఒక వ్యక్తి అతని ముందు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు, అతనితో అంటున్నాడు ఈ మాటలు కదా. అతని సొంత సాక్ష్యంలో అతను ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు దేవుని వద్ద నుండి వచ్చావని మాకు తెలుసు, ఎందుకంటే దేవుడే పంపుండకపోతే నువ్వు ఈ కార్యాలు చేసి ఉండేవాడిక. అంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూసి స్వయంగా తన కళ్ళారా నిర్ధారించుకునే ఆ విషయాల్ని, తప్పకుండా దేవుని దగ్గర నుంచే ఈ వ్యక్తి వచ్చాడు అన్నటువంటి నిర్ధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. అలా నువ్వు నిర్ధారించుకొని, అలా నువ్వు అంగీకరించగలిగిన తర్వాత కూడా నేను చెప్పేటటువంటి విషయాలు నమ్మే మనసు నీకు లేదు. బట్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ దేర్. నేను అక్కడి నుంచి వచ్చాను, పరలోకం నుండి నేను దిగొచ్చాను అన్నటువంటి మాటలు ఇదే సువార్తలో చాలాసార్లు ప్రభు ప్రస్తావించడం మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే చాలాసార్లు చెప్పాడు, పరలోకం నుండి దిగొచ్చినటువంటి జీవాహారంను నేనే, తండ్రి వద్ద నుండి దిగొచ్చినటువంటి జీవమిచ్చే అంటే వ్యక్తిగా తను పరిచయం చేసుకుంటూ ఆయన పరలోకం నుండి దిగొచ్చాడని కనీసం ఆ అధ్యాయంలో 3-4 సార్లు ప్రస్తావిస్తాడు 6వ అధ్యాయంలో. తర్వాత 8వ అధ్యాయంలో అలా చాలా సందర్భాల్లో నేను పరలోకం నుండి దిగొచ్చాను అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి పరలోకం ఎవరైనా చూసొచ్చారా, నరకం ఎవరైనా చూసొచ్చారా మనం ఎందుకు నమ్మాలి అని అంటే, నిజంగా పరలోకంలోనే ఉండి దిగొచ్చి మనకు చెప్పినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం మన దగ్గర ఉంది కాబట్టి అదే సత్యమని మనం నమ్ముతున్నాం. కాదు నన్ను కూడా తీసుకుపోయి చూపిస్తేనే నేను నమ్ముతాను అని అంటే, తీసుకుపోయి చూపిస్తాడు, కొంచెం టైం వెయిట్ చేస్తే తీసుకుపోయి చూపిస్తాడు. కానీ అది చూసిన తర్వాత నువ్వు నమ్మినా ఏం ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది. అంటే ఆయన ఏం తొందరపడట్లేదు కదా. నికోదేము ఇప్పుడు నువ్వు నమ్మకపోతే నాకు ఎలా, నాకు చాలా నష్టం కదా, నాకు సాగదు కదా, నువ్వు నమ్మాల్సిందే ఎట్లయినా అని ఏం ప్రాధాయపడట్లేదు నికోదేము. నేను చూసి వచ్చి చెప్తున్నాను, అది నీకు కూడా తెలుసు, ఎందుకంటే నేను చేసే కార్యాలు ఇంకెవరు చేయలేరు. అలాంటప్పుడు నేను చెప్పేది సత్యమని నువ్వు నమ్మలేకపోతున్నావు అని అంటే ఇంకంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకొకటి లేదని చెప్తున్నాడు. ఓకే, సో ఎందుకు నమ్మాలి అన్నదానికి మొదటి కారణం ఏంటి? ఆయనే పరలోకంలో ఉండి పరలోకం నుండి దిగొచ్చి మళ్ళీ పరలోకానికి ఎక్కిపోగలిగే అధికారం కలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన చెప్పినటువంటి సంగతులు ఆయనకు మాత్రమే తెలిసినటువంటి సంగతులు, ఆయన మాత్రమే నిర్ధారించగలిగేటటువంటి సంగతులు అవి చెప్పాడు. ఎవరైనా నమ్మితే ఈ సాక్ష్యం ఆధారంగానే నమ్మాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు 11వ వచనంలో, ఆయనను మా సాక్ష్యము మీరు అంగీకరించరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. చాలా ఖచ్చితంగా ప్రభు రూఢిపరుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నేనే స్వయంగా దిగొచ్చి చెప్పినా నువ్వు నా సాక్ష్యాన్ని అంగీకరించు, మీరు నా సాక్ష్యాన్ని నువ్వు అనట్లేదు, మీరు నా సాక్ష్యాన్ని అంగీకరించడం. ఎందుకంటే నువ్వు అని పర్టికులర్గా ఎందుకు అనలేదు అని అంటే, నికోదేము తర్వాత అంగీకరించాడు కదా, దాన్ని అంగీకరించిన ఆ సాక్ష్యం మనకు కనబడతా ఉంది ఇదే సువార్తలో. ప్రభు కోసం నిలబడ్డాడు అనేది మనం చూసాం కదా. కాబట్టి
మీరు అన్నది అక్కడ ఉన్నటువంటి నమ్మని యూదుల సమాజాన్ని ఉద్దేశించి, నమ్మని యూదుల అధికారులను ఉద్దేశించి, అలాగే నమ్మనటువంటి లోకం అంతటిని ఉద్దేశించి ప్రభు చెప్తున్నటువంటి మాటలు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, చాలా ఆదరణతో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ప్రభువే చెప్పినప్పుడు నమ్మకపోతే నువ్వు నేను చెప్తే నమ్మేంత సీన్ లేదు. అయ్యో నేను చెప్తే నమ్మలేదు, అయ్యో నేను ఇంత కష్టపడి ప్రయాసపడి పరిచర్య చేస్తే కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందే, ఒక్కరు కూడా చేయట్లేదబ్బా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు అని నువ్వు బాధపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు, నేను స్వయంగా అక్కడి నుంచి వచ్చి నీకు చెప్తున్నాను, అయినా మీరు నా సాక్ష్యాన్ని అంగీకరించరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ప్రభు చాలా ఖచ్చితంగా రూఢిపరుస్తున్నటువంటి విషయం, మీరు అంగీకరించరు అని ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు? అంగీకరించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. అంగీకరించిన వాళ్ళు ఈ సాక్ష్యాన్ని వినే శిక్షావేదికి లోనవుతారు కాబట్టి, శిక్షావేదికి మరింత లోనవుతారు కాబట్టి, రెండంతల శిక్షావేదికి పాత్రలు అవుతారు కాబట్టి దాన్ని ప్రకటిస్తున్నాడు. సో ప్రభువే చెప్పినప్పుడు నమ్మకపోతే మనం చెప్పినప్పుడు నమ్మకపోవడం వల్ల మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అలా అని చెప్పి మనము సత్యానికి సాక్షులుగా ఉండడానికి ఏమైనా ఆటంకంగా చూడాలా? దాన్ని మానేయాలా? సాక్ష్యం ఇవ్వడం చాలామంది నమ్మరు కదా, ఎంత చెప్పినా నమ్మరు కదా, కాబట్టి మనం సాక్ష్యం ఇవ్వడం మానేయాలా? లేదు, ప్రభువునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన స్వయంగా చెప్తున్నాడు, మీరు నమ్మరని చెప్తూనే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన కదా. సో ప్రభు కంటే ఎక్కువ తలాంతులు లేవు మనకి, ప్రభు కంటే గొప్ప వాక్చాతుర్యం మనకి లేదు, ప్రభు కంటే ఒక వ్యక్తిని ఆకర్షించగలిగేటటువంటి సామర్థ్యం మనకి లేదు. అయితే ప్రభు సామర్థ్యం లేక ఆకర్షించలేదని కాదు మనం చెప్తుంది, కానీ ఆయనకు ఒక ప్రణాళిక అంటూ ఉంది ఈ విషయంలో, రక్షణ విషయంలో. ఈ మాటలు, ఈ సాక్ష్యం ఆయన ప్రకటించేటప్పుడు, పరలోక సంబంధమైనటువంటి సత్యాలను ఆయన బోధిస్తున్నప్పుడు ఎవరు అంగీకరించగలుగుతారు దాన్ని అని అంటే, ఎవరు అంగీకరించాలి అన్నటువంటి విషయంలో దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది తర్వాత వచనాల్లో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం దాని గురించి. ఓకే, యా. 13th verse కింద ఫుట్నోట్ దగ్గర అనేక ప్రాచీన పత్రులలో పరలోకంలో నుండు అన్న మాట విడిచిపెట్టబడి ఉన్నది. అంటే ప్రాచీన ప్రతుల్లో కొన్నిట్లో చాలా పదాలు మిస్సింగ్ ఉంటాయి, బట్ దట్ డజంట్ కన్ఫర్మ్ ఎనీథింగ్. దట్ సింప్లీ అది ఎందుకు మెన్షన్ చేస్తారు అని అంటే, ఏ ప్రతుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అది ఎలా ఉందో దాన్ని యథాతథంగా మీకు తీసుకొస్తున్నాం, మేమేం హైడ్ చేయట్లేదు. సో అన్ని ప్రాచీన ప్రతుల్లోనూ లేకుండా ఉంటే అప్పుడు ఇది ప్రక్షుప్తం అనుకోవచ్చు. కానీ చాలా ప్రాచీన ప్రతుల్లో లేకుండా కొన్నిట్లో ఉంది అని అంటే అందుకే దాన్ని రిటైన్ చేశారు. There are certain streams of manuscripts which are a little more damaged than some other streams of manuscripts అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం, అంతే. పరలోకంలో ముందు మనుష్యుడు అంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆయన అక్కడ ఉంటున్నా ఇప్పుడు కూడా ఉన్నారు అని ఆ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అని అర్థం వస్తుందా? అంటే అలా తీసుకుంటే కనుక అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆమ్ని ప్రెజెంట్గానే అక్కడ ఉన్నాడు అని చెప్పడం అవుతుంది. శరీరధారిగా దిగొచ్చాడు అని చెప్పడంలో అర్థం ఉండదు కదా. దట్ మే నాట్ బి ద సెన్స్. అంటే దట్ ఈస్ ఇస్ అబౌట్. అంటే నువ్వు ఎక్కడుంటావు, మీరు ఎక్కడుంటారండి అంటే పలానా ఉండు విభు అని అన్నారు అనుకోండి, లేకపోతే పలానా ఉండు విభు అంటే అక్కడే ఉంటాడని కాదు, ఎప్పుడు ఇంకెక్కడ వెళ్ళడని కాదు. కానీ దట్ ఈస్ ఇస్ యాక్చువల్ అబౌట్. పర్మనెంట్ అడ్రస్ చెప్తున్నాడు. ఇప్పుడు టెంపరీ అడ్రస్లో ఉన్నారు, పర్మనెంట్ అడ్రస్ చెప్తున్నారు అనమాట. సో చాలా మంచి ప్రశ్న ఇక్కడ నాని అడిగినటువంటి ప్రశ్న, దాన్ని గుర్తుపెట్టుకుందాం. పరలోకంలో ఉండు అని చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, అంటే ప్రస్తుతం కూడా పరలోకంలోనే ఉన్నాడు అని తీసుకోవాలా అనేది ప్రశ్న. దానికి నేను ఇస్తున్న సమాధానం ఏంటి అని అంటే, అది ఆయన స్థిర నివాసం కాబట్టి, అక్కడ నుండే వచ్చాడు, అక్కడికే వెళ్తున్నాడు కాబట్టి, అక్కడ ఉండే వ్యక్తిగా తను పరిచయం చేసుకుంటున్నాడు. మా ఇంటిని గురించినటువంటి సంగతులు నేను చెప్తున్నానండి, నేను అక్కడ ఉండే వ్యక్తిని అనే భావంలో మాట్లాడుతున్నాడు అనమాట. మిగతా వారిలాగా నేను బయలుపరిస్తే చెప్పినటువంటి ప్రవక్తల్లాగా కాదు. నేను ఎవరికో కబురు పంపిస్తే వాళ్ళు నీకు అది అందిస్తారు కదా, అలా కాదు నేను మాట్లాడేది. నేనే స్వయంగా మాట్లాడుతున్నాను. నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడే ఉండేవాడిని, నేను అక్కడికే వెళ్తున్నాను మళ్ళీ, అది నా స్థిర నివాసం. సో అక్కడి సంగతులు నేనే చెప్పగలుగుతాను నీకు అని చెప్తున్నాడు అనమాట.
ఆ భావంలో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఓన్లీ ప్రెజెంట్ అనే అట్రిబ్యూట్ మనిషిగా ఆయన వచ్చిన తర్వాత ఆ విధంగా లేడు అని అంటున్నారు. అంటే ఆమ్ని ప్రెజెన్స్ అనేటటువంటి యాట్రిబ్యూట్ని దేవుడుగా ఆయన ఏమీ వదిలేసుకోలేదు, కానీ మానవ పరిమితులకి అనుగుణంగా దాన్ని పరిమితం చేసుకున్నాడు లేదా మరుగు చేసుకున్నాడు అని మనం ఎలా అయితే మిగతా విషయాల్లో చెప్తున్నాము. అంటే ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు కాకుండా పోలేదు, కానీ మానవ బలహీనతలో ఉన్నాడు ఇక్కడ కదా. అలా ఆ సమయంలో ఆయన సర్వశక్తిమంతుడా కాదంటే అవును సర్వశక్తిమంతుడే, కానీ తన ఆ గుణలక్షణాన్ని ఆయన వినియోగించుకున్నాడు, ఆ దైవిక గుణ లక్షణాన్ని అంటే వినియోగించుకోలేదు. మరి నతనేలు విషయంలో నేను చూశాను అంటారు. అవును. సో యా అండ్ అది ఆయన ఆమ్నిషియన్స్ డెఫినెట్లీ. సో అలాగే మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో ఆ సెన్స్లో కాకపోతే ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నటువంటి అదే సెన్స్లో పరలోకంలో కూడా ఉన్నాడు, ఆ సేమ్ సెన్స్లో అనేది అనమాట క్వశ్చన్. అంటే క్యాన్ హీ బీ హియర్ అండ్ దేర్ అట్ ద సేమ్ టైం? హీ క్యాన్ బీ. సో ఆయన ఆమ్ని ప్రెజెన్స్కి ఏం నష్టం రాలేదు, కానీ ఉన్నాడా నెసెసర్లీ అనేది. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తన సంపూర్ణ మహిమను మళ్ళీ ధరించుకునే అధికారం కానీ సామర్థ్యం కానీ ఆయన ఏం నష్టపోలేదు. అంటే ఇప్పుడు రూపాంతర కొండ మీద తన మహిమను ఆయన ప్రదర్శించాడు అని మనం చూస్తున్నాం. అప్పటి వరకు సాధారణ మానవుడిగానే వాళ్ళ మధ్యలో తిరిగినటువంటి వ్యక్తికి సడన్గా ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? అది తనలోనే ఉంది, కానీ దాన్ని మరుగు చేసుకున్నాడు కదా. అట్లాగే అనమాట ప్రతి యాట్రిబ్యూట్ కూడా అట్లాగే. ఇప్పుడు రాకడ దినం గురించి నాకు తెలీదు, తండ్రికే తెలుసు అని చెప్పినప్పుడు కూడా ఎవరికి తెలీదు? ఆయన మనుష్య స్వభావంలో ఆయనకి ఉన్నటువంటి పరిమితుల్లో తెలియదు తప్ప దేవుడుగా ఆయనకు తెలియదని కాదు దాని భావం. సో ఆ సెన్స్లో ఆయన ఆమ్ని ప్రెజెంట్ అయినా ఆ టైంలో కూడా పరలోకంలో ఉంటూ ఇక్కడ కూడా ఉండగలడు అంటే ఉండగలడు, దాన్ని డినై చేయట్లేదు మనం. కానీ అలాగే ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉండుండొచ్చు ఉండుండకపోవచ్చు, మనకు అది స్పష్టంగా చెప్పలేదు కాబట్టి లేఖనాలు ఎక్కడ కూడా. వీ నీడ్ నాట్ స్టేట్ దట్, బట్ వాజ్ హీ ఏబుల్ టు? ఎస్ హీ వాస్, అంతే. తర్వాత రెండో కారణం ఎందుకు నమ్మాలి అన్నటువంటి విషయానికి రెండో కారణం చెప్తున్నాడు. మొదటి కారణం ఏం చెప్పుకున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన చెప్తున్నటువంటి మాటలు సత్యం, ఎందుకంటే ఆయనే స్వయంగా పరలోకంలో ఉండి ఆయనే స్వయంగా దిగొచ్చి వాటిని మనకు బయలుపరిచాడు కాబట్టి వాటిని నమ్మాలి అన్నది కారణంగా చూసాం. రెండో కారణం ఏంటి అంటే అది నమ్మితే కలిగేటటువంటి ప్రయోజనం, నమ్మకపోతే కలిగేటటువంటి పర్యవసానం. ఆ కారణాన్ని బట్టి నమ్మాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. టు బిలీవ్ ఈజ్ ఎ కమాండ్మెంట్. నమ్మితే నువ్వు రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్షావిధికి లోనవుతావు అన్నది ప్రభు చెప్తున్నటువంటి మాటలు. అంటే ఇక్కడ మనం ఈ 3వ అధ్యాయం సందర్భంలో నువ్వు కొత్తగా జన్మించాలి అని చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మన అంతరంగంలో రక్షించేటటువంటి ఆ కార్యాన్ని మొదట చేస్తే మనం రక్షింపబడ్డామని చెప్పడానికి ఎవిడెన్స్గా కనబడేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే మనం విశ్వసిస్తాం ప్రభు మాటల్ని. విశ్వసించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. అంటే ఏ ఏర్పాటునైతే దేవుడు చేశాడో మన రక్షణ కోసం ఆ ఏర్పాటును మనం అంగీకరించడానికి, అలాగే దేవుని ద్వారా మాత్రమే నాకు రక్షణ వస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం అంగీకరించడానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని మన అంతరంగంలో కలగజేస్తాడు. అందుకే తిరిగి జన్మించిన వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తుని విశ్వసించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అన్నటువంటి మాట చదువుతున్నాం. దేవుని మూలంగా ఒకవేళ ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తే దేవుని మూలంగా పుట్టినటువంటి ఒక వ్యక్తి కనబరిచేటటువంటి లక్షణం ఏంటి అంటే, ఆధారం ఏంటి అంటే అతను ఖచ్చితంగా విశ్వసించేటటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు విశ్వసించాలి అన్నటువంటి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేటటువంటి వాడిగా ఉంటాడు. అయితే నువ్వు విశ్వసించాలి అన్నటువంటి ఆజ్ఞ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే నువ్వు విశ్వసిస్తే దేవుని ఉగ్రతను తప్పించుకుంటావు. విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అన్నది దేవుని యొక్క నియమం. ఇది ఎవరో సంఘ సంస్కర్త చెప్పినటువంటి మాట కాదు, స్వయంగా సత్యానికి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే సెలవిచ్చినటువంటి మాట. నువ్వు రక్షింపబడాలంటే ఖచ్చితంగా విశ్వసించాలి అనేది. అయితే ఆ సత్యాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాము అంటే 14-15 వచనాలు మనం చదివినప్పుడు శిక్షావిధి గురించి తర్వాత మాట్లాడుతున్నాడు. ముందు ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే పాత నిబంధన నుండి ఒక
ఒక సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి చదువుదాం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఓకే, మోషే ఇతడి సర్పాన్ని అరణ్యంలో ఎత్తాడు అన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే మనకు తెలుసు కదా, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 6వ వచనం నుండి ఈ సంఘటన మనం చదువుతాం. మోషేకి దేవునికి వ్యతిరేకంగా ప్రజలు సనిగినందుకు, గునిగినందుకు, వారి నోటితో పాపం చేసినందుకు శిక్షగా దేవుడు వారి మధ్యలోనికి విషపూరితమైనటువంటి సర్పాలను పంపించాడు. అవి కాటేస్తుంటే చాలామంది చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ తప్పుని. తెలుసుకొని మోషే దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డారు. మేము తప్పుగా మాట్లాడాము, మేము పాపం చేసాము, కాబట్టి దేవుడు మా మధ్యలో ఉండి ఈ సర్పాల్ని తోలివేసే విధంగా మాకు రక్షణ కలగజేయమని దేవుడిని వేడుకోమని మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు విన్నవించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాము. మోషే అలాగే దేవునితో ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేస్తూ వారిని క్షమించమని, వారికి విడుదల అనుగ్రహించమని మోషే ప్రార్థన చేసినప్పుడు దానికి సమాధానంగా దేవుడు చెప్పినటువంటి పరిష్కారం ఏంటి అంటే, నువ్వు ఒక సర్పాన్ని తయారు చేయి, అలాంటి ఒక సర్పాన్ని తయారు చేయి. దేంతో తయారు చేయాలి? ఇత్తడితో తయారు చేసి ఒక స్తంభం మీద దాన్ని పైకెత్తి ఉంచు, దాన్ని స్తంభం మీద నిలబెట్టు. ఎవరైనా ఆ పాము కాటుకి గురైనప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి, అతనిలో ఆ విషయం ఉన్నప్పుడు, ఆ సర్పం యొక్క విషయం ఉండి అతన్ని చంపేసే కంటే ముందు అతను చేయాల్సినటువంటి పని ఏంటి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. సో దేవుడు నియమించినటువంటి ఒక వినూత్నమైనటువంటి, ఒక అద్భుతకరమైనటువంటి ఒక పరిష్కారం ఏంటి అంటే, వాళ్ళ సమస్యకి పాముల్ని తీసేయలేదు వాళ్ళ మధ్యలో నుంచి. పాములు కరుస్తాయి. వాళ్ళ శిక్షకి అంటే దేవుడు వాళ్ళని క్రమశిక్షణ పరచాలనుకున్నటువంటి విషయంలో మరణం అనేటటువంటి విషయానికి మాత్రమే మినహాయింపించాడు వాళ్ళకి. కానీ పాముల చేత కాటు వేయబడాలి. అదే పాము కరిచినప్పుడు ఏం చేయాలి? ఇతడి సర్పాన్ని చూడాలి. ఓకే, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం. సో ఇప్పుడు సర్పం కాటేస్తే నేను ఆ ఇత్తడి సర్పాన్ని చూడడం వల్ల బ్రతుకుతాను అన్నటువంటి విశ్వాసం ఉంటే అప్పుడు మాత్రమే చూస్తాడు దాన్ని. అవునా కదా? సో ఫెయిత్ వాజ్ ద ఫౌండేషన్, ఫెయిత్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సేవింగ్ దట్ గాడ్ ఎవర్ బ్రాట్ అమాంగ్ హిస్ పీపుల్. ఎప్పుడైనా ఎవరి మధ్యలో అయినా ఎలాంటి రక్షణ కార్యాన్ని అయినా దేవుడు జరిగించాడంటే విశ్వాసమే దానికి ఆధారం. అయితే మనం అడగొచ్చు, ఇదేంటి చాలా వింతగా ఉంది, దేవుడు ఇంకేమైనా పరిష్కారాలు చూపించుంటే బాగుండేది కదా పాము కట్టికి. అంటే ఫలానా ఆ చెట్లు ఉన్నాయి కదా మీకు అరణ్యంలో చుట్టూ, ఆ చెట్లు కనబడుతున్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి దాన్ని పసరు తీసి దాన్ని పూయండి, లేకపోతే దాన్ని తాగండి, దానివల్ల మీకు విడుదల వస్తుంది అని అనుకుంటే దాన్ని ఈజీగా నమ్మేవాళ్ళు ఎవరైనా కదా, ఎందుకంటే అది ఔషధంలాగా కనబడుతుంది కదా. లేదా ఇంకేదైనా విధానాలు చెప్పి ఉంటే, మీరు ఒక కమిటీ ఫామ్ చేసి కొంతమందిని ఏర్పాటు చేసి ఆ పాముల్ని చంపే పనిలో పెట్టండి వాళ్ళని, నేను వాళ్ళకి తోడుగా ఉండి ఆ పాములన్నీ లేకుండా చేస్తాను మీ మధ్యలో అని చెప్పుంటే అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. ఒకవేళ మానవ సహజంగా ఇది చాలా శాస్త్రీయంగా సరిగ్గా ఉంది, ఇది ఒక ఔషధంలాగా కనబడుతుంది, లేకపోతే ఇది కొంచెం అంగీకారంగా అనిపిస్తుంది, అంగీకార యోగ్యంగా అనిపిస్తుంది అన్నటువంటి ఒక పరిష్కారాన్ని చెప్పుంటే కనుక దాన్ని నమ్మడం చాలా ఈజీగా ఉండేది. కానీ దేవుడు ఏమంటున్నాడు? చాలా వింతగా ఉంది కదా ఆయన చెప్పినటువంటి మాట. కాకపోతే చాలా సింపుల్గా కూడా ఉంది. టూ సింపుల్ టు బి ట్రూ. నమ్మడానికి మరీ సింపుల్గా ఉందన్నమాట. ఇది మరీ సాధారణంగా ఉంది. అలా ఎలా నమ్ముతారు అంటే, ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ అట్లాగే ఉంటాయి. నయమాను స్టోరీ గుర్తుంది కదా మనకి. నయమాను కుష్టు పోవాలంటే ఏం చేయమన్నాడు? 7 సార్లు నదిలో మునగాలంట. ఆ నది చూసిన తర్వాత ఆయన మా దగ్గర లేవా ఇంతకంటే మంచి నదులు, దీంట్లో మునగాల ఇప్పుడు నేనా అనుకున్నాడు. అది వినడానికి ఇంత దూరం వచ్చింది అనుకున్నాడు. అలాగే వెళ్ళిపోయి ఉంటే కుష్ఠరోగిగానే మిగిలిపోయి ఉండేవాడు తన జీవితాంతం వరకు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ సాధారణమైనటువంటి పరిష్కారాన్ని విశ్వాసంతో ఎవరైతే దానికి విధేయత చూపిస్తారో వాళ్ళకి మాత్రమే దాని ప్రయోజనం ఎప్పుడైనా లభిస్తుంది. అయితే సువార్తకు అతి పెద్ద ఆటంకం ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే సువార్తను నమ్మడానికి చాలామందికి ఉన్నటువంటి అతిపెద్ద అభ్యంతరం, అతిపెద్ద ఆటంకం ఏంటి అని అంటే, ఇది చాలా సింపుల్గా ఉంది, ఇది చాలా సాధారణంగా ఉంది. అంటే నువ్వు రక్షింపబడడానికి ఇంకా చాలా కష్టపడాలి, ఎంతో సాధన చేయాలి, ఏదో నదిలో మునగాలి, లేకపోతే ఏదో కొండ ఎక్కాలి,
లేకపోతే ఇంకేదో చేయాలి అని చెప్పుంటే అవన్నీ చేసి ఉండేవాళ్ళు మనుషులు. అది ఆకర్షణీయంగా ఉంది, నేను కష్టపడి సంపాదించుకునే తృప్తినిచ్చే విధంగా ఉంది కాబట్టి అది నిజమై ఉండొచ్చు అని అనుకుంటారు మనుషులు. కానీ అది కాదు. నువ్వు కేవలం విశ్వసిస్తే మాత్రమే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు అంగీకరించబడతావు అన్నది మరీ సాధారణంగా ఉందన్నమాట. విశ్వసించడానికి అంత ఈజీగా క్షమించబడతాను, అంత సులభంగా దేవుడు నన్ను అంగీకరిస్తాడా? రక్షణ కోసం ఏదేదో చేయాలి, ఎంతో కష్టపడి సంపాదించుకోవాలని అనుకున్నాను. కేవలం విశ్వసించడం ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువపైన చేసినటువంటి ఆ కార్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే నేను దేవుని ఎదుట నీతిమంతుడిని అయిపోతాను. ఎప్పుడూ లేనటువంటి నీతి నాకు ఉచితంగా అనుగ్రహించబడుతుందా? అది ఎంతో విడ్డూరంగా ఉంది, వినడానికి వెర్రితనంగా కూడా ఉంది. అందుకే సువార్త అనే వెర్రితనం ద్వారా దేవుడు రక్షించడానికి దాన్ని ఒక సాధనంగా నియమించాడు అని చెప్తున్నాడు పౌలు. ఎవరైనా రక్షింపబడాలంటే ఈ సువార్త అనేటటువంటి సాధనం ద్వారానే రక్షింపబడాలి. ఇది నశించు వారికి వెర్రితనం. ఇది వెర్రిగా ఉంది, ఇది అంతా ఫూలిష్గా ఉందని చెప్పి దాన్ని నమ్మకుండా వాళ్ళు ఆటంకపరచబడతారు, దానివల్ల వాళ్ళు నశిస్తారు. కాబట్టి నశించు వారికి అది వెర్రితనం అంతే. కానీ విశ్వసించు మనకు అదే దేవుని శక్తి. జస్ట్ బిలీవ్ అండ్ యువర్ సేవ్డ్. సో ఈ ఇత్తడి సర్పము యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభు మాటల్లోనే మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే, ఎలాగైతే మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో, దాన్ని చూసిన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటున్నాడు. అంటే ఆయన పైకెత్తబడతాడు ఆయన మరణంలో అనేది మొదటిసారి ఇక్కడే బయలుపరచబడింది అని అనుకుంటున్నాను నేను. ఎలా పైకెత్తబడ్డాడు ఆయన? మరణం ద్వారా, శిలువ పైన వేలాడడం ద్వారా ఎత్తబడ్డాడు కదా, శిలువ పైన వేలాడాడు. సో ఆ వాస్తవాన్ని ఎవరైతే విశ్వాసంతో చూస్తారో, శిలువ పైన వేలాడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని చూడడం ద్వారా, ఆయన్ని అంగీకరించడం ద్వారా, ఆయన్ని విశ్వసించడం ద్వారా నా పాపాలు క్షమించబడతాయని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని చెప్తున్నాడు నికోదేముకి. అది మాత్రమే పరలోకంలోనికి ప్రవేశించడానికి ఏకైక మార్గం అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇత్తడి సర్పానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి పోలికల్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇత్తడి సర్పం అనేది నిజంగా సర్పం కాదు కదా, అది సర్పానికి ఉన్నటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ఇత్తడి సర్పం మాత్రమే. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాన్ని ధరించుకొని రాలేదు, పాప శరీర ఆకారంలో చేయబడ్డాడు. ఇస్ దట్ రైట్? తర్వాత యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శాపంగా చేయబడ్డాడు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అంటే ఏదైతే మనల్ని, ఏ పాపమైతే మనల్ని శాపానికి గురి చేసిందో అదే పాపంగా ఆయన చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు పాపిగా చేయబడ్డాడని చెప్పట్లేదు వాక్యం, కానీ ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్ అని వాక్యం చెప్తుంది. యూ రిమెంబర్ దట్? హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్, రైట్? 2 Corinthians 5:20. కెన్ యూ రీడ్ దట్? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. పాపం ఎరుగని ఆయనను అంటే ఆయన పాపి కాదు, ఆయన పాపం ఎరగలేదు, కానీ ఆయన్ని పాపంగా చేశాడు. అంటే ఏ పాపం అయితే మనల్ని శాపానికి నాశనానికి గురి చేసిందో ఆ పాపంగా ఆయన్ని చేశాడు. అట్లాగే ఏ సర్పము కాటు వలన వాళ్ళు చనిపోయారో అదే సర్పం యొక్క ఆకారం ద్వారా వారికి విడుదల అనుగ్రహించాడు దేవుడు. సో అట్లా చాలా పోలికలు కనబడుతూ ఉన్నాయి మోషే చేయించినటువంటి ఆ ఇత్తడి సర్పం ద్వారా. మొదటి పోలిక ఏంటి అంటే, అది ఇత్తడి సర్పం, అది నిజంగా విషపూరితమైనటువంటి సర్పం కాదు, దాంట్లో ఎలాంటి విషయము లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా పాప శరీర ఆకారాన్ని ధరించి వచ్చాడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఎలాగైతే ఏ సర్పం కాటు వలన వాళ్ళు నశించారో, ఆ సర్పాన్ని చూడడం ద్వారా వాళ్ళు రక్షించారో, అలాగే ఏ పాపం కారణంగా మనం నాశనానికి అప్పగించబడ్డామో అలాగే మన కొరకు పాపంగా చేయబడినటువంటి వాణిని చూడడం ద్వారా మనం రక్షింపబడతాము అన్నటువంటి ఆ పోలికలు యేసుక్రీస్తు ప్రభువులో మనకు చాలా స్పష్టంగా కనబడతాం. నికోదేముతో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు విశ్వసించకపోతే పాపం అనేటటువంటి ఆ సర్ప కాటు నుండి నీకు విడుదల ఎప్పుడు కూడా లభించదు. ఎలాగైతే వాళ్ళు విశ్వాసంతో ఎత్తబడినటువంటి ఆ సర్పాన్ని చూసి బ్రతికారో, అట్లాగే ఎత్తబడబోయేటటువంటి మనుష్య కుమారుడిని చూసి నువ్వు నీ పాపం నుండి విడుదల పొందాలి, రక్షణ పొందాలి. దట్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ ఎవర్ బి సేవ్డ్ అన్నటువంటి ఆ రక్షణ సువార్తని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ప్రకటిస్తున్నాడు. తాను వచ్చినటువంటి మిషన్ ఏంటి, తాను వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి, ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడు, ఏం సాధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా బయలుపరుస్తూ ఉన్నాడు.
ఆయన తన యందు విశ్వాసం ఉంచి వారి పాపాలు పరిహరించబడ్డానికి, ఎలాగైతే ఆ ఇత్తడి సర్పము ఎత్తబడడం ద్వారా పాము కాటు నుండి అనేకులు రక్షింపబడ్డారో, అలాగే ఆయన ఎత్తబడడం ద్వారా అనేకులు వారి పాపం నుండి విమోచించబడ్డానికి, రక్షింపబడ్డానికి ఆయన వచ్చాడు అన్నటువంటి ఆ సాక్ష్యాన్ని ఆయనే స్వయంగా ఇస్తా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్థికులుగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారకులుగా మనం యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాల్సినటువంటి సత్యం కూడా ఇదే. ఆయన ఏదైతే తన గురించి తాను ప్రకటించుకున్నాడో అదే మనం కూడా ఆయన గురించి ప్రకటించాలి. ఆయన తన యందు ఉన్నటువంటి ఆ రక్షణ ఉచితంగా కలుగుతుందని, విశ్వాసం ద్వారా కలుగుతుందని, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు పరలోకంలో ఆయనతో పాటు ఉంటారని, ఆ నిత్య జీవపు నిరీక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడని, అయితే ఎవరైతే విశ్వసించారో వారు నిత్య శిక్షకు గురవుతారో అన్నటువంటి ప్రకటనలు ఆయన ఏవైతే చెప్పాడో వాటిని ఆయన పరిచారకులుగా మనం కూడా నమ్మకంగా ప్రకటించాలి. అదే సువార్తను ప్రకటించడానికి మనం కూడా బద్దులమై ఉన్నాం. ఈరోజు చాలామందిని వినోదింపజేసేటటువంటి, సంతోషపరిచేటటువంటి, ఎంటర్టైన్ చేసేటటువంటి సందేశాలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మనం దానికోసం పిలువబడలేదు. చాలామంది యొక్క క్యూరియాసిటీని సాటిస్ఫై చేసేటటువంటి సర్మన్స్ చాలామంది చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సుకతను తృప్తిపరిచేటటువంటి సందేశాలని చాలామంది ప్రకటిస్తూ ఉన్నారు. ఏం చెప్తే ప్రజలు అంగీకరిస్తారో, ఏం చెప్తే ప్రజలు చప్పట్లు కొడతారో, దేనివల్ల మనం అంగీకరించబడతామో, దేనివల్ల మనకు ఎక్కువ పలుకుబడి వస్తుందో క్రైస్తవ సమాజంలో, దేనివల్ల మంచి పట్టు సాధించుకోగలుగుతామో, దేనివల్ల ఎక్కువ మంది మనల్ని ఆహ్వానిస్తారో, అట్లాంటి మాటలు చెప్పి ఎంటర్టైన్ చేసి పంపించడం అనేది అలవాటైపోయింది క్రైస్తవ పరిచర్య పేరు మీద. కానీ వాళ్ళు ఎవరు క్రీస్తు పరిచారకులు కాదు. క్రీస్తు పరిచారకులు ఎప్పుడు కూడా క్రీస్తు బోధించినటువంటి అదే సందేశాన్ని బోధిస్తారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఆయన ఎలాగైతే ప్రకటించుకున్నాడో, ఎలా అయితే నికోదేము వంటి వారిని తన వైపుకి ఆకర్షించడానికి సత్యాన్ని మాత్రమే ప్రకటించాడు, రాజీ పడకుండా, ఎలాగైతే ఉన్న విషయాన్ని ఉన్నదిన్నట్టుగా చెప్పాడు, ఎలా అయితే ఆయన చూపించగలిగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా నికోదేముకు చూపించాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువులోనే సత్యం ఉందన్నటువంటి విషయాన్ని మనం ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి ఆయన పరిచారకులుగా. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం చాలాసార్లు ప్రకటించేవారిగా ఉంటాం. చాలామంది సువార్థికులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో, కానీ సువార్తను వాళ్ళు ఎప్పుడూ అన్వయించుకున్న అనుభవం వారికి లేదు. They preach the gospel, but they themselves have never applied the gospel to themselves. సో అప్లికేషన్లో మనం ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు ఏం సువార్త చెప్తున్నాం అనేది మొదటి పాయింట్ అయితే, దానికంటే ప్రాముఖ్యమైనటువంటి రెండవ పాయింట్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త నన్ను ఎలా ప్రభావితం చేసింది, ఇంకా ఎక్కువగా నా సొంత క్రియలపైన ఆధారపడేలాగా, నా నీతిని బట్టే, నేను చేస్తున్నటువంటి మంచి క్రియల్ని బట్టే నేను రక్షణ కలిగి ఉన్నాను అన్నటువంటి అలాంటి అభిప్రాయంలో నేను ఇంకా ఉండే విధంగా నా అనుభవం ఉంటే కనుక, దెన్ ద గాస్పెల్ హెస్ నాట్ రియలీ బెనిఫిటెడ్ మీ, దెన్ ద గాస్పెల్ హెస్ నాట్ రియలీ ఇంపాక్టెడ్ మీ. అట్లా అయితే నాకు సువార్త అసలు అర్థం కాలేదు. నేను ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తున్నాను, ఈ పాము కాటు నుండి, ఈ పాపం యొక్క ప్రభావం నుండి నన్ను నేను విడిపించుకోవడానికి నేను ఏవో సొంత ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ దేవుడే నియమించినటువంటి ఏర్పాటు వైపుకి ఏమీ చేయకుండా కేవలం విశ్వాసం ద్వారా చూడడం అనేది ఇంకా నా జీవితంలో జరగలేదు. అలా జరగకపోతే ఇంకా నేను ఏం చేసినా సరే దానివల్ల నాకు రక్షణ అనేది లేదు. కేవలం ఎత్తబడినటువంటి ఆ సర్పాన్ని చూడడం వల్ల మాత్రమే పాము కాటు నుండి విడుదల, అట్లాగే ఎత్తబడినటువంటి ఆ మనుష్య కుమారుణ్ణి చూడడం వల్ల మాత్రమే నా పాపం నుండి నాకు నిజమైనటువంటి రక్షణ. ఇదంతా కూడా చూడడం నుండే ప్రారంభమైంది అనేది గుర్తుపెట్టుకోండి. పతనం అనేది మొదట చూడడం నుండే ప్రారంభమైంది. గుర్తుందా? అవ్వ ఏం చూసింది? ఆ పండు రమ్యంగాను, కళ్ళకి ఇంపుగాను, ఆహారానికి తగిన ఫలంగాను దాన్ని చూసింది. అక్కడ వచ్చింది ప్రాబ్లం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అట్లాగే ఈ పాపపు స్థితి నుండి విడుదల కూడా చూడడం ద్వారానే ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వైపుకు చూడాలి, విశ్వాసంతో చూడాలి, ఆయనలోనే రక్షణ ఉంది అన్నటువంటి విషయాన్ని నమ్మాలి. ఆ విశ్వాసంతో ఆయన్ని చూడడం ద్వారా మనం రక్షింపబడతాం. రక్షింపబడిన తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభుతో నిత్యం ఉండేంత వరకు కూడా, అంటే ఆయన సారూప్యంలోనికి మార్చబడేంత వరకు కూడా ఆయన వైపు చూడడం ద్వారానే ఈ ప్రయాణాన్ని మనం కొనసాగించాలి కదా. ఏం చెప్తున్నాడు? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా క్రీస్తు వైపు చూచుచు. సో ఆర్ యు లుకింగ్ అన్ టు క్రైస్ట్? హ్యావ్ యూ లుక్డ్ అన్ టు క్రైస్ట్ ఇస్ ఎ క్వశ్చన్. నువ్వు క్రీస్తు వైపు చూసావా రక్షణార్థంగా?
కేవలం ఆయన్ని చూస్తే, ఆయన్ని విశ్వసిస్తే ఉచితంగా నేను నా పాపం నుండి విడుదల పొందుతాను, నేను ఇంకేం చేయక్కర్లేదు, కేవలం విశ్వాసంతో ఆయన్ని చూస్తే మాత్రమే చాలు అన్నటువంటి విశ్వాసంతో ఆయన వైపు చూసావా? ఆయన నమ్మావా? ఆయన వైపే చూస్తూ కొనసాగుతున్నావా ఆయనలో అనేది ఇక్కడ మన ముందున్నటువంటి ప్రశ్న. సో 16వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానిలోకి నేను వెళ్ళట్లేదు. వచ్చే వారం మనం దాని గురించి దేవుని చిత్తం అయితే ధ్యానించుకుందాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం మళ్ళీ ఆలోచిద్దాం, వాటి గురించి ధ్యానిద్దాం. సువార్త మన జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, ఏ కారణాన్ని బట్టి నేను నిశ్చయత కలిగి ఉన్నాను, పరలోకానికి నేను ఈరోజు చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో నిత్యం ఉంటాను అన్నటువంటి నా నిరీక్షణ, నా నిశ్చయత దేనిపైన ఆధారపడి ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎత్తబడిన మనుష్య కుమారుని, శిలువ పైన ఎత్తబడినటువంటి ఆ మనుష్య కుమారుని నేను విశ్వాసంతో చూశానా? ఆయన చేసినటువంటి కార్యం ద్వారా మాత్రమే నేను అంగీకరించబడ్డాను అన్నటువంటి విశ్వాసం నాకు యథార్థంగా ఉందా లేదా? దట్స్ ది ఓన్లీ క్వశ్చన్ దట్ కెన్ ఎవర్ సేవ్ యూ. అది మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అని అంటే, పరలోకంలోనే ఉండి అక్కడి నుండి దిగొచ్చి అది మనకు చెప్పి అక్కడికే ఎక్కిపోయి మళ్ళీ మనల్ని తిరిగి తీసుకోవడానికి రాబోతున్నటువంటి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి మాటలు కాబట్టి మనం దాన్ని విశ్వసించాలి. దెర్ ఇస్ నో గ్రేటర్ అథారిటీ. ఈ ప్రమాణాన్ని బట్టి నువ్వు విశ్వసించకపోతే ఇంకా నేను నమ్మేలా, విశ్వసించేలా పురిగొల్పగలిగేటటువంటి ఇంకొక ప్రమాణం అంటే ఏది లేదు. దెర్ ఇస్ నో అదర్ స్టాండర్డ్, దెర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్ దట్ కెన్ కన్విన్స్ యూ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ఆఫ్ ద గాస్పెల్ మెసేజ్ ఇఫ్ దిస్ కెనాట్ కన్విన్స్. ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయన మాటని మనం అంగీకరిస్తూ ఈ విషయానికి మనల్ని మనం లోపరుచుకోవాలి. అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినారు.